హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ యొక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు భక్తులందరికీ. అదేవిధంగా ఇక్కడ సెలయేరు, ఇక్కడ పేటపుట్ట శివాలయం యువతల బ్రిడ్జి పక్కన ఒక శివాలయం ఉంటుంది. భద్రరాజు గారు ఆయన్ని ఏర్పాటు చేస్తుంటారు. ఈ యొక్క శివాలయం ఏటిపల్లి శివాలయము ఎంతో వైభోగంగా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ మంచి భోజనాల వసతి, అదేవిధంగా స్వామివారి దర్శనం, స్వతహాగా దర్శనాలు ఇస్తూ స్వామివారి అందరికీ ఆకట్టుకున్న విధంగా ఎంతో వైభోగంగా ఇక్కడ జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గతంలో పల్లాల ఈశ్వరెడ్డి గారు అచ్చుకో శిక్షణ చేసేవారు. ఆయన మొన్న సుమారు సంక్రాంతి మధ్యలో ఆయన స్వర్గంలో అయ్యారు. ఆయన ఆ లోటుతో పాటు అదే గ్రామం నుంచి మా రామకృష్ణ గారు అర్చకుడిగా మళ్ళీ ఈ యొక్క దేవాలయానికి ఆయన శిష్యుడిగా ఈ యొక్క శివుడికి ఆరాధన చేసుకోవడానికి ఈయన ఆరాధన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎంతో వైభోగంగా ఇక్కడ భద్రరాజు గారు వాళ్ళ కుటుంబం ఏటిపల్లి శివాలయంలో అన్నదానాలు, అదేవిధంగా ఇలాగా పోలీసు సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ హెల్త్ పక్షంలో హెల్త్ ఆశా వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క ఇక్కడ దండదండాలుగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ యొక్క శివాలయానికి ఎంతో బాగా, చాలా బాగా జరిగింది. ఇక్కడ ఇదే విధంగా మన యొక్క సాంప్రదాయాలు ఇదే విధంగా సంరక్షించుకోవాలి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అలాగే స్వామివారికి తెలియజేస్తూ జై శ్రీరామ్. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏటిపల్లి గ్రామంలో ఇంచుమించు 25 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్నటువంటి మామిడి పెద్దిరాజు గారు, సత్యవతి గారు దంపతులు ఇద్దరు కలిసి ఇక్కడ ఒక శివాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఈ పరమేశ్వరుడు నిత్య పూజలు అందుకుంటూ మహాశివరాత్రి నాడు భక్తులందరూ స్వయంగా అభిషేకం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా దాతల సహకారంతో శివరాత్రి రోజున నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ భక్తులందరూ ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి వాగులో స్నానం చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం వల్ల భక్తులు ఎక్కువగా రావడానికి ఇక్కడ అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించుకుని ఆ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుని ఉంటారని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.